ఈ ఉదయకాల సమయంలో కీర్తనాకారుని వలె నీవు నేను ఆయన సన్నిధిలో యథార్థముగా ఉందాం. ప్రభు కోరుకునేది అదే కదా. యథార్థ హృదయాల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. యథార్థత కలిగి బ్రతికే వారి నిమిత్తమై దేవుని యొక్క కన్నులు ప్రతి స్థలమందు సంచరించుచున్నాయి కదా. దేవుని యొక్క ఆలయములో ప్రభు తొంగి చూసినప్పుడు యథార్థ హృదయుడవై నీవు దేవుని సన్నిధిలో కనపడదువుగాక. యథార్థ హృదయరాలుగా దేవునికి కనపడదువుగాక. ఈ లోకంలో ప్రభు కావలసింది నీ ధనం కాదు. ఈ లోకంలో ప్రభు కావలసింది మరేదో కాదు, కానీ దేవునిని యథార్థముగా ఆరాధించేవారు కావాలి. అందుకని ప్రభు అంటాడు కదా, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అంటాడు. దేవునిని ఆరాధించే కృప ప్రభు మనకిచ్చునుగాక. అందరం ఆరాధన చేద్దామా? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభుని ఆరాధన చేద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. పిల్లారా, ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయాలను కృమరిద్దాం. అందరం హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనురావైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అందరం కలిసి హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిద్దాం. ప్రభు యొక్క కన్నులు ఈ ప్రాంతంలో సంచరించుచుండగా, let us pour our spirit in the presence of God. యేసయ్యానికి స్తోత్రమయ్యా. యేసయ్యానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధురానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతిని వందనాలు, స్తోత్రాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రమయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అందరం కలిసి హృదయపూర్వకంగా కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అందరం కలిసి కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రము, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా. అందరం అందరం యేసయ్యా స్తోత్రాలు. ఆమేన్. దేవానికి స్తోత్రం.
హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిద్దాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడానికి స్తోత్రమయ్యా. ఆలోచనకర్తానికి స్తోత్రము తండ్రి. బలవంతుడైన దేవానికి స్తోత్రము తండ్రి. యేసయ్యానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కలిసి హృదయపూర్వకంగా నిండారా సత్య సంపూర్ణుడ స్తోత్రం, సంపూర్ణానికే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రమయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. స్తోత్రము తండ్రి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క పిల్లలుగా ఆయన ఆరాధనకి యోగ్యుడు కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కదా. ఆయనను ఆరాధిద్దామా? ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిద్దామా? ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరిద్దామా? ప్రభుతో హృదయానుసారంగా మాట్లాడదామా? పరిశుద్ధురాని
ఆమేన్. సంగమా, దేవుని పిల్లలారా, కృపా సత్య సంపూర్ణుడు ఆయన కదా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే కదా. సర్వోన్నతుడైన దేవుడు ఆయనే కదా. సర్వశక్తిమంతుడైన ప్రభు ఆయనే కదా. ఆత్మీయ బిడ్డలుగా మన హృదయాలను దేవుని సన్నిధిలో కురమరిద్దామా? ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మన హృదయాలకు ముసుగు వేయనక్కర్లేదు. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా కురమరిద్దాం. He knows our heart. He knows our weaknesses. He knows our difficulty. He knows how to fix it. దాన్ని రిపేర్ చేయడం ఎలాగో నా యేసయ్యకి తెలుసు. Why don't you come to the presence of God as you are? Why don't you submit yourself unto Him? Why don't you say unto Him, as a psalmist says, God, I want to be honest in your presence, O God. I just want to live a honest life. No matter what kind of difficulty comes up, no matter what kind of situations we go through, I just want to stand for you honestly. Can we say that? ప్రభుతో మనం చెప్పగలమా? యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను బ్రతుకుతాను ప్రభువా అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది పిల్లరా. మనందరం కలిసి యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలని చెప్తూ, యేసయ్యా నీకే వందనాలని చెప్తూ ప్రభువుని ఆరాధిస్తూ మనందరం కలిసి మరి ఒక పాట పాడుతూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. అందరం కలిసి ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలముతో పై కుమ్మరించునే. స్తుతింపచేయని నిన్ను అలంకరించుని, కోల్పోయినవన్నీ పునరుద్ధరించునే. స్తుతింపచేయని అందరం కలిసి నిన్ను అలంకరించునే, కోల్పోయినవన్నీ పునరుద్ధరించునే. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. హృదయపూర్వకంగా కోల్పోయినవన్నీ రెండు రెట్లు ఇచ్చే దేవుడు ఆయన. నా మనసా ఆయన మీద ఆనుకొని మనం చెబుదాం. హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం. స్తోత్రం ప్రభా. నీ తూర్పు శబ్దము వినక నీ హద్దులన్నిటినా సమృద్ధిగా నారెన్నో ఇది మొదలు వినబడునే. నీ తూర్పు శబ్దము విన్నా నీ హద్దులన్నిటినా
స్థుతింపను నేను, ఆయన గార్చపడను నేను. అందరం స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. అందరం స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. నీవు కోల్పోయినదంతా ఆయన పునరుద్ధరించే దేవుడు. నీవు స్తుతిస్తే ఆయన నిట్టూర్పును అంతటిని సంతోషముగా మార్చే ఆ దేవుని సన్నిధిలో మౌనముగా ఉండక, దేవా నీవు నన్ను అలంకరించే దేవుడవు, నేను కోల్పోయిన దానిని రెండింతలుగా ఇచ్చే గొప్ప దేవా నీకు స్తోత్రములు అంటూ మౌనముగా నీ హృదయములో ప్రార్థిస్తూ ఎన్నో కాలముగా ఎదురు చూసిన ప్రతి కార్యములో సమృద్ధినిచ్చే నీ దేవుడు, సమృద్ధి గానాలతో నేను ఇక్కడ నుండి ఆయన బయటికి తీసుకువెళ్ళగలిగిన సమర్థుడు. దేవుని సన్నిధిలో స్తోత్రం చెల్లిద్దాం. వందనాలు, స్తోత్రాలు. విచారించువారు లేక ఒంటరయ్యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలనిచ్చునే. విచారించువారు లేక ఒంటరయ్యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలనిచ్చునే. కూలిన కోటను రాజగృహముగా మార్చునే, కూలిన కోటను రాజగృహముగా మార్చునే, కూలిన కోటను రాజగృహముగా మార్చునే, కూలిన కోటను రాజగృహముగా మార్చునే. స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. అందరం స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. 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 నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. నా మనసా ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింపచేయునే, నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. కోల్పోయిన వాటిని 2 రెట్లుగా ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు నిలిచి ఉన్న